హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. చేసుకునే ముందు ఇవాళ నేను ఆల్గో లెవెల్ షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో, ఎలా వర్క్ చేస్తాయో చూసుకుందాం. సో ఎవ్రీ డే 9:15 to 3:30 ఆల్గో లెవెల్స్ వర్క్ చేస్తాయి. ఎవ్రీ డే నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మన ఆల్గో లెవెల్స్ అనేటివి మీకు పోస్ట్ చేస్తాను. సో యాక్సెస్ కావాలంటే ప్రీమియం ఛానల్ మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ అవైలబుల్గా ఉంది ఆగస్ట్ 1 నుంచి. ఓకే, సో ఇక్కడ ఫర్దర్ కమింగ్ డేస్లో ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్స్కి కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో టెలిగ్రామ్ ఛానల్లో మేము ఎవ్రీడే పోస్ట్ చేస్తాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి మార్నింగ్ రిజెక్ట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ఫ్రైడే లో అండ్ డే లో దగ్గరకు వచ్చినప్పుడు, సో క్లియర్లీ నేను ఇక్కడ వాయిస్ నోట్ కూడా మెన్షన్ చేశాను మీకు పెట్టి. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ అనేది సపోర్ట్లోకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రైస్ అగైన్ ఈ లెవెల్స్కి బ్రేక్ చేస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అయ్యి మార్కెట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆల్గో ఆర్జెడ్ ఆ లెవెల్స్ దగ్గర బ్రేక్ అయిందనుకోండి అప్ సైడ్, అప్పుడు షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు అప్ సైడ్లో ఆ డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ అయినప్పుడే ట్రేడ్ ప్లాన్ చేయండి, మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. ఓవర్ ట్రేడింగ్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశాను. సో మార్కెట్ ఓవరాల్గా అయితే మార్కెట్ స్లో మూమెంటంతో అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది. ఇవాళ మీరు చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి ఇక్కడ మనకి. సో ఆల్గో లెవెల్స్లో ఇక్కడ మనం చూసామనుకోండి 5 minutes టైం ఫ్రేమ్ పెడితే మార్కెట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ డేలో దగ్గర సపోర్ట్ తీసుకొని స్లోలీ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఆర్జెడ్ లెవెల్స్ బ్రేక్ అయ్యింది. అండ్ ఈ లెవెల్స్లో చాలా టైం స్పెండ్ కూడా చేసింది, మల్టిపుల్ టైం స్పెండ్ చేసి బ్రేక్ అయ్యి క్లోజ్ చేసింది. అండ్ ఒకవేళ మార్కెట్లో టైం ఉంటే కనుక అప్పుడు మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళేదేమో. మార్కెట్ 24,780 అండ్ 24,800 వరకు. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో డే హైస్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 24,780 అండ్ 24,800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో. ఓకే, సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేయాలనుకోండి రేపు మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు మల్టిపుల్ టైమ్స్ 24,700 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో సపోర్ట్ తీసుకొని క్లోజ్ చేసింది. మళ్ళీ మార్కెట్ ప్రైస్ కనుక 24,700 కిందికి వచ్చి మార్కెట్ అట్లీస్ట్ 24,650 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు డౌన్ సైడ్కి మనం ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఒక ఇన్సైడ్ బార్ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇంకొకటి ఇక్కడ దగ్గరలో మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఒక బాక్స్ డ్రా చేస్తాను. ఈ పాయింట్లో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి బయర్స్ ఉన్నారు ఈ జోన్లో. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే డిప్ వచ్చిందో ఇవాళ కూడా మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతుందో అంటే ఫ్రైడే రోజు క్యాండిల్ ఉందో దాని లో బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఆ లో బ్రేక్ చేస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఏదైతే ఇవాళటిలో అండ్ ఫ్రైడే రోజు ఉన్న లో బ్రేక్ చేస్తే ఇంకా అప్పుడు మనం డౌన్ సైడ్లో ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాజ్ ఆఫ్ నో 24,600కి దగ్గరలో మంచి సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు 24,700 పైన మార్కెట్ క్లోజ్ చేసింది కాబట్టి యాజ్ ఆఫ్ నో 24,650 700 కూడా సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఏదైతే ఫ్రైడే రోజు క్యాండిల్ హై ఉందో ఆ లెవెల్ ఇంపార్టెంట్ 24,787 అండ్ దానిపైన స్లైట్లీ 24,800 ఆర్ 820 లెవెల్. సో ఈ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేసిన లెవెల్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్గా షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొక పాయింట్, స్టిల్ ఇంకా కూడా మన స్ట్రక్చర్ వచ్చేసి బేరీ స్ట్రక్చర్లోనే ఉన్నాం. ఇక్కడ నేను ఇంకా మీకు హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను, 75 minutes చార్ట్ పెట్టాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సో
ఇక్కడ నేను 75 మినిట్స్ చార్ట్ని సో ఇక్కడ నేను లైన్ చార్ట్కి కన్వర్ట్ చేస్తాను సో దట్ ట్రెండ్ మీకు క్లియర్లీ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా మనకి ట్రెండ్ వచ్చేసి లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చరే కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్ నుంచి నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను అనుకోండి, ఈ పాయింట్స్ నుంచి అట్లీస్ట్ ఒక 3 or 2 కనెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ మనకు 2 కనెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డౌన్ సైడ్ స్ట్రక్చర్లోనే మార్కెట్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పాయింట్లో మనం చూస్తే ఇక్కడ కూడా డౌన్ సైడ్లో ఇక్కడ ఒక ప్యారల్ ఛానల్ కనెక్ట్ అయ్యింది. మార్కెట్ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మిడ్ పాయింట్లో ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ 25,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అప్ సైడ్ ఫర్దర్గా వెళ్ళాలి మార్కెట్ అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్లో వచ్చి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి 25,000 లెవెల్ అండ్ ఏదైతే ఛానల్ ఉందో ఇది బ్రేక్ చేస్తే అప్పుడు మనం స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ దీని లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ ఒక వ్యూ బేరిష్ వ్యూతోనే ఉండొచ్చు. ఇవాళ ఏదైతే బౌన్స్ ఉందో ఇది జస్ట్ పుల్ బ్యాక్ అనుకోవచ్చు. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి 24,800 or 780 లెవెల్స్ నుంచి కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ 24,800 అండ్ 24,785 లెవెల్, ఎందుకంటే ఈ ఛానల్ ఒక మిడ్ పాయింట్ అదే లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి. అండ్ డౌన్ సైడ్ మళ్ళీ మార్కెట్ కనుక 24,600 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ నెక్స్ట్ 24,472 వరకు మార్కెట్ రావచ్చు. ఈ సపోర్ట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అవుతే ఇంకా డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది మనకి క్లియర్గా బేరీ స్ట్రక్చర్లోనే ఉన్నాం యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్. సో చిన్న టైం ఫ్రేమ్లో కనుక మీకు రిజెక్షన్స్ కానీ చిన్న టైం ఫ్రేమ్లో కానీ బేరిష్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్తో పాటే ఉన్నారు కాబట్టి బిందాస్గా మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బేరిష్ సైడ్. ఒకవేళ మార్కెట్లో మనకి బుల్లిష్ సైన్ కనిపిస్తుంది, మార్కెట్ ఏమో హయ్యర్ టైం ఫ్రేమ్లో బేరిష్లో ఉంది కాబట్టి తక్కువ క్వాంటిటీస్లో మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో 75 మినిట్స్ చార్ట్ పైన మనకి ఏం కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ట్రెండ్ బేరిష్ కనిపిస్తుంది. ఓకే, క్లియర్గా అండి. నిఫ్టీ వచ్చేసి సింపుల్గా మనం ఏదైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అని చెప్పానో అది ఫాలో అవ్వచ్చు. సో మీరు మీ అనాలిసిస్ చేసి సింపుల్గా మార్కెట్ ఇక్కడ ప్లాన్ పెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, కాకపోతే అంత స్ట్రాంగ్లీ వెళ్ళలేదు. మార్కెట్ అన్ని రివర్సల్ క్యాండిల్స్ స్ట్రగుల్ అవుతూ అప్ సైడ్ వెళ్ళింది. సో అన్ని రివర్సల్ క్యాండిల్స్. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది 24,780 అండ్ 24,820. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్లో ఇక్కడ మనకి పీ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అండ్ ఇవాళ లోస్ టార్గెట్ ఫస్ట్ అది బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. క్లియర్గా అండి నిఫ్టీ అయితే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఇవాళ మనం చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ పెడతాను ఇక్కడ. సో ఇక్కడ ఆల్గో లెవెల్స్ ఓపెన్ చేసుకుందాం మనం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆల్గో లెవెల్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే కంప్లీట్లీ ఆల్గో లెవెల్స్ మధ్యలో ఉన్నాయి, సైడ్ వేస్ టు జోన్. మార్కెట్ వచ్చేసి ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ని కూడా బ్రేక్ చేయలేదు, లోస్ని కూడా బ్రేక్ చేయలేదు, కంప్లీట్లీ సైడ్ వేస్. సో రేపు కనుక మార్కెట్ 55,800 అండ్ 55,900 బ్రేక్ చేసింది అనుకోండి, అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్లో 55,500 కానీ 400 కానీ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఈ మధ్య జోన్లో అవాయిడ్ చేయండి. ఈధర్ మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఎక్కువగా మార్కెట్కి సపోర్ట్ చేసింది, మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది నిఫ్టీ ఐటీలో స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆల్గో లెవెల్స్ కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. సో నిఫ్టీ ఐటీని కూడా ట్రాక్ చేయండి. దగ్గర నిఫ్టీ ఐటీ కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నేను 75 మినిట్స్ చార్ట్ పెడతాను నిఫ్టీ ఐటీలో. ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ ఐటీలో స్ట్రాంగ్లీ అప్ సైడ్లో పుల్ బ్యాక్ కనిపిస్తుంది. సో ఈ పాయింట్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో నిఫ్టీ ఐటీలో మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 35,588 ఆర్ ఆ లెవెల్స్ పైన ఉంటే అప్పుడు మార్కెట్ నిఫ్టీ ఐటీ కూడా అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ ఐటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ పెడతాను. నిఫ్టీ చార్ట్ లాగానే సెన్సెక్స్ చార్ట్ రెండు సేమ్. అండ్ ఇక్కడ మీకు నిఫ్టీలా ఎలా అయితే మార్కెట్లో అప్ సైడ్లో మూవ్ అయిందో ఇక్కడ కూడా మూవ్ అయింది. అండ్ సేమ్ ఇక్కడ మనకి దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది 81,300 లెవెల్లో. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ ఏదైతే మార్కెట్లో లో ఉండేనో ఆ లో అనేది మనకి సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఈ సో ఇక్కడ మీరు చూసారనుకోండి డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు 80,462 ఆర్ 80,000
500 లెవెల్ దగ్గర, 80,500 లెవెల్ దగ్గర. సో ఈ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయండి సెన్సెక్స్ని. అండ్ అప్ సైడ్లో మార్కెట్ మూవ్ అయింది, కాకపోతే అంత స్ట్రాంగ్లీ మార్కెట్ మూవ్ అవ్వలేదు. సో అన్నీ కూడా రిజెక్షన్ క్యాండిల్సే మనకు కనిపిస్తున్నాయి. అండ్ దగ్గరలో 81,200 అండ్ 81,300 లెవెల్స్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన 81,400 లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు రేపటికి. ఓకేనా? యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా సెన్సెక్స్ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో బేరిష్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బేరిష్ సైడే మీ వ్యూ పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ అప్పుడు స్ట్రాంగ్లీ మూవ్ అయ్యి ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడే మన వ్యూ కన్వర్ట్ చేసుకోండి, అంటే బేరిష్ టు బులిష్కి కన్వర్ట్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బేరిష్ వ్యూతోనే ఉన్నాయి హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే? అండ్ సెన్సెక్స్లో ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో రిజెక్ట్ చేసి మార్కెట్ 80,800 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ పీఈ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఏదైతే డబుల్ బాటమ్ ఉందో ఆ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్కి వెళ్దాం. సో ఇక్కడ నేను నిఫ్టీ ఆప్షన్ చైన్ పెట్టాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. 24,800 లెవెల్ దగ్గర 1,12,000 అండ్ 25,000 లెవెల్ దగ్గర మనకి 1,47,000 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ యాజ్ పర్ డేటా కూడా మనకి డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,600 లెవెల్ దగ్గర 1,09,000 దగ్గరలో ఉంది. అండ్ దాని కింద మనం చూసామనుకోండి 24,500 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఓకే, సో గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనకి US30 వచ్చేసి డౌ జోన్స్ 200 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది, US Tech 100 కూడా 200 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది, అండ్ డాక్స్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది, హ్యాంగ్సెంగ్ అండ్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది, దగ్గరగా మనకి 2% దగ్గర. అంటే గ్లోబల్ సెంటిమెంట్ వచ్చేసి మనకి పాజిటివ్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. సో మేబీ మార్కెట్ రేపు మనకి పాజిటివ్ ఓపెనింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. సో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఒక రియాక్షన్ చూసి దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుందా లేదా అని చూసి మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో అట్లీస్ట్ ఒక 15 to half an hour అయితే వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్ చేయండి ప్రాపర్ ప్రైస్ యాక్షన్తో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిట్ కాయిన్ అండ్ ఈథేరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టోలో మనం చూసుకున్నాం అనుకోండి, బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ నేను అన్ని లైన్స్ అన్నీ కూడా తీసేస్తాను సో దట్ క్లియర్ వ్యూ ఉండడానికి. అండ్ ఇక్కడ నేను 75 minutes టైం ఫ్రేమే పెట్టాను బిట్ కాయిన్ది. సో దీన్ని మనం ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ని పుల్ బ్యాక్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఏదైతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ ఎందుకో నాకు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అది వచ్చేసి మనకి $1,15,000 దగ్గర, ఎందుకంటే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర ముందు సపోర్ట్ ఉండే అది కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది ఫాలో అయింది, రీటెస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి హోల్డ్ చేసి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఒక లో $1,12,000 వరకు కూడా టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మార్నింగ్ ప్రీమియం ఛానల్లోనే క్లియర్లీ చెప్పాను, $1,15,000 దగ్గర మార్కెట్ ఒక అనాలిసిస్. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే 1,14,200కి దగ్గరలో ఉంది, 800 పాయింట్స్ ఇక్కడ ఫాల్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఒకవేళ మార్కెట్ వచ్చేసి $1,13,000 దగ్గర మార్కెట్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా క్లియర్ కన్ఫర్మేషన్ మార్కెట్ 1,12,000 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్లో. ఓకే, అండ్ అప్ సైడ్లో మార్కెట్ బిట్ కాయిన్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ మళ్ళీ $1,16,000 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే బిట్ కాయిన్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియంకి వచ్చామనుకోండి, ఇథేరియంలో కూడా మనం చూస్తే ఇక్కడ మార్కెట్ ఇథేరియం వచ్చేసి ఈ రేంజ్లో మార్కెట్ అనేది రేంజ్ క్రియేట్ చేసి బ్రేక్అవుట్ చేసింది. యాజ్ ఆఫ్ నో మళ్ళీ మార్కెట్ ఇక్కడ టాప్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి దగ్గర 3,950 హై, మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ బాటంలో ఇక్కడ సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏ లెవెల్స్లో హోల్డ్ చేయాలి మార్కెట్, అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 3600 పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ వచ్చేసి
అప్పుడు 3700 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కూడా బ్రేక్ చేస్తే అప్పుడే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో దీంట్లో 50% దగ్గర ఉంది. సో ఇది ఒక పుల్ బ్యాక్ మార్కెట్. ఇక్కడ నుంచి ఒకవేళ రిజెక్షన్ కనుక వచ్చిందనుకోండి అప్పుడు మార్కెట్ ఈ లోస్ వరకు రావచ్చు. అంటే 3300 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ అయితే ఎటువంటి రిజెక్షన్ అనేది మనకి కనిపించట్లేదు. చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకొని చూసుకుందాం సో దట్ ఇంకా క్లియర్గా మనకు అర్థం అవ్వడానికి. సో నేను ఇక్కడ ఫస్ట్ 75 మినిట్స్ పెడతాను. సో 75 మినిట్స్లో మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం 75 మినిట్స్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ లెవెల్స్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. కాకపోతే అంత స్ట్రెంగ్త్తో మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్స్లో 3650 3700 లెవెల్స్లో మార్కెట్ ఒక రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ అప్ సైడ్లో వెళ్ళాలనుకో అప్పుడే మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. 3400 అండ్ 3350 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో 3650 అండ్ 3700 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇథేరియంలో. ఓకే, ఇథేరియం ఒకవేళ ఈ లెవెల్స్ పైన ఉంటే అది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. లేదా మీరు క్రిప్టో స్కాల్పర్ని ఫాలో అవ్వచ్చు. సో క్రిప్టో స్కాల్పర్ మీరు సింపుల్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టారనుకోండి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్ వస్తుంది. సో నిన్న ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది. సో సండే రోజు. సో ఇక్కడ నుంచి మీరు మార్కెట్ చూసారనుకోండి సింపుల్గా ఇక్కడ నుంచి మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 100 పాయింట్స్ ప్లస్లోనే ఉంది. అండ్ నిన్న బిట్కాయిన్లో కూడా మేము ట్రేడ్ ప్లాన్ చేసాం. ఇదే సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే బిట్కాయిన్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1500 పాయింట్స్ మూవ్ అయ్యి అండ్ ఇప్పుడు ఈఎంఐ కిందికి వచ్చింది. ఒకవేళ ఈఎంఐ కిందికి వచ్చి ఈఎంఐ కిందనే ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ నేను క్లియర్ అనాలిసిస్ కూడా చెప్పాను మీకు. మార్నింగ్ కూడా ఏదైతే మన ప్రీమియం ఛానల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ దగ్గర ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది. $1,15,000 దగ్గర మార్కెట్ ఇక్కడ చాలా స్ట్రగుల్ చేసి ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ కనుక క్రాస్ ఓవర్ జనరేట్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి బిట్కాయిన్లో. అండ్ ఇథేరియం కూడా అంతే సేమ్ కేసు. ఇథేరియంలో కూడా మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి బేరీ సిగ్నల్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. అప్పుడు మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్లో అండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ మనకి 3400 అండ్ 3380 వరకు ఇథేరియం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇథేరియం కానీ బిట్కాయిన్ కానీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారనుకోండి, సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయవచ్చు. ఫ్యూచర్స్ ప్యానల్ ఎవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ ప్యానల్ ఎవరేజ్ ఉంటుంది. ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇంకా కంప్లీట్లీ మీరు మా మాస్టర్ క్లాస్ చూడాలనుకున్నారనుకోండి, వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు F&O రిలేటెడ్గా క్రిప్టో F&O రిలేటెడ్గా మాస్టర్ క్లాస్ ఉంది. కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ 10 వీడియోస్ ఉంటాయి. వెళ్ళి చూసారనుకోండి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి ఇంకా చాలా వీడియోస్ చూడాలంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లేలిస్ట్ కూడా ఉంది, వెళ్ళి చూడొచ్చు. అండ్ కాయిన్ DCXలో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే కాయిన్ DCX రిలేటెడ్గా కూడా ఇక్కడ ఒక వీడియో అనేది ఉంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి మా రిఫరల్ అండర్లో, సో మేము మీకు యాక్సెస్ కూడా ఇస్తాం. క్రిప్టో స్కాల్పర్ TTT ట్రెండ్ ట్రేడర్ తెలుగు. సో మా టూల్ యాక్సెస్ కూడా ఉంటుంది. దాంతోపాటు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ప్రీమియం ఛానల్ క్రిప్టోలో అక్కడ నేను ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తాను, అనాలిసిస్ కూడా ప్లాన్ చేస్తాను, చెప్తూ ఉంటాను. సో మీకు అది హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కిందున్న రిఫరల్ లింక్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. అండ్ ఇంకొక పాయింట్, ఆల్రెడీ మీ దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో అది వచ్చేసి కాయిన్ DCX డెల్టా ఎక్స్చేంజ్ రెండు FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్. అండ్ కాయిన్ DCXలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంతోపాటు ట్రేడింగ్ కూడా చేయొచ్చు ఫ్యూచర్స్లో. మనం ఏదైతే మోస్ట్ ఆఫ్ స్ట్రాటజీ వచ్చేసి మనది ఫ్యూచర్స్లో కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్ లేదు, ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేయొచ్చు కాయిన్ DCXలో కూడా. సో ఇంకొక పాయింట్ ఏంటంటే కాయిన్ DCXలో మనం ఏదైతే వీడియోస్ చేశానో మాస్టర్ క్లాసు ఆ వీడియోస్తో పాటు కాయిన్ DCXలో లర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు వీడియోస్ ఉంటాయి క్రిప్టో అకాడమీ అని చెప్పి. సో దీంట్లో కూడా క్రిప్టో రిలేటెడ్గా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, కాయిన్ DCX రిఫరల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న సేమ్ ప్రాసెస్ ఫాలో అండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, మా క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ దాంతోపాటు మా ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.